तेलंगाना राष्ट्रीय समिति टीआरएस की सरबराह की कविता ने वोटर लिस्ट की खुसूसी नजरसानी एसआईआर के अमल के दौरान वोटरों को दरपेश मसाइल पर तशवीश का इजहार करते हुए ऐलान किया है कि पार्टी हैदराबाद के बंजाराइल्स में वाक़े अपने मरकजी दफ्तर में माहिरीन की निगरानी में खुसूसी हेल्प डेस्क कायम कर रही है। अपने एक वीडियो पैगाम में के कविता ने कहा कि वोटर फहरिस्तों की नजरसानी के दौरान किसी भी हकीकी और अहल शहरी का नाम फहरिस्त से खारिज नहीं होना चाहिए और पार्टी इस बात को यकीनी बनाने के लिए हर मुमकिन ताउन फराहम करेगी। कविता ने अवाम से अपील की कि वो दस्तावेजात इंदराज, तस्दीक और दीगर तकनीकी उमूर से मुताल्लिक़ रहनुमाई के लिए इस हेल्प डेस्क से इस्तेफादा करें। उन्होंने कहा कि हक़ राय दही हर शहरी का बुनियादी जमहूरी हुकूक होता है और टीआरएस इस हक़ के तहफ़्फ़ुज़ के लिए अवाम के शाना बशाना खड़ी रहेगी। पार्टी के मुताबिक हेल्प डेस्क पर वोटर्स को ज़रूरी दस्तावेजात फॉर्म भरने और एसआईआर अमल से मुताल्लिक़ मुकम्मल रहनुमाई फराहम की जाएगी ताकि कोई भी जायज़ वोटर अपनी हक़ वोट से महरूम ना हो। जय तेलंगाना రాష్ట్రమంతటా దేశమంతటా కూడా ఎస్ఐఆర్ సర్వే అనేది అయితే జరుగుతుందో దానితోని చాలా మంది ఓటర్స్ రకరకాల భయాందోళనలకు గురవుతున్నటువంటి సందర్భాన్ని గమనిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సర్వేలో ఒక 2.5 కోట్ల మంది ఎన్యూమరేషన్ పూర్తయిందని, అందులో కూడా 84 లక్షల మంది మీద రకరకాల అభ్యంతరాలు ఉన్నాయని చెప్పి వార్తాపత్రికల్లో కథనాలు చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి ఎస్ఐఆర్ సర్వేను నిలిపివేసినట్టుగా ఇంకా 1 కోటి మంది సర్వేను కూడా పూర్తి చేయాల్సి ఉన్నట్టుగా మరి వార్తల్లో చూస్తున్నాం. కాబట్టి మాకు అనేక మంది ఫోన్లు చేయడము, కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతూ ఉంది. అందుకోసమే ఎస్ఐఆర్కి సంబంధించి జనరల్ డౌట్స్ అయినా సరే, డాక్యుమెంటేషన్ ఆర్ ఫైలింగ్ విషయమైనా సరే మేము ఒక హెల్ప్ డెస్క్ని మా తెలంగాణ రక్షణ సేన కేంద్ర కార్యాలయంలో పెట్టడం జరుగుతూ ఉంది. అక్కడ కంప్లీట్గా కొంతమంది ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఎస్ఐఆర్లో పనిచేశారో వారందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఆ హెల్ప్ లైన్ని మీరు విరివిగా వినియోగించుకోవాలని చెప్పి అందరినీ కోరుతూ ఉన్నాను. ఎవరైతే తెలంగాణ బిడ్డలు ఉంటారో, ఎవరైతే హక్కుభుక్తంగా మన ఓటు మన ప్రాంతంలో ఉండాలో వారందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా, ఆ ఓటును కాపాడుకునే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రక్షణ సేన మీకు అండగా ఉంటుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.